ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము అనుదినము మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలంగా పుట్టిన వారందరమును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని స్తోత్రం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ అంటే మనమందరము దేవుని బిడ్డలం కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో విజయమే ఉంటుంది. అసలు ఓటమి అనేది ఎందుకు మన జీవితంలో వస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఓడిపోతూ ఉంటారు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఎందుకు మనం ఓడిపోతున్నాం? ఎక్కడ చూసినా ఫెయిల్యూర్. ఆరోగ్యం విషయంలో ఓడిపోతున్నాం. ఈరోజు ఇంట్లో ప్రతి విషయంలో ఓడిపోతున్నాం. ఆశీర్వాద విషయంలో ఓడిపోతున్నాం. ప్రతి శ్రమలు, బంధకాలు ఇవన్నీ కూడా మనం జయించలేక ఓడిపోతున్నాం. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్. ఎందుకు మన లైఫ్ అంతా కూడా ఫెయిల్యూర్గా ఉంది? ఎందుకు మనకు ఓటమి పాలైపోతున్నాం? అసలు ఎప్పుడైనా ఆలోచించినారా? ఓటమికి గల కారణాలు ఏంటి? అసలు నువ్వు ఓడిపోతున్నావంటే నీ జీవితంలో ఏ కార్యం కూడా సక్సెస్ఫుల్గా జరగట్లేదు. నువ్వు ఏది చేసినా ఫెయిల్యూర్లోనే ఉన్నావు. నువ్వు ఎటు వెళ్తున్నా కూడా ఏ పని జరగట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతూనే వస్తున్నావు. నీ లైఫ్ అంతా ఫెయిల్యూర్గా ఉందంటే ప్రియ సహోదరి సహోదరుడా, అసలు ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి? అసలు నీ ఓటమికి కారణం ఏంటి అని ఏ రోజున ఒకరోజు ఆలోచించినారా? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ప్రతి విషయంలో మనం దేవుని బిడ్డలం కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్త ప్రకారం ఏం చేస్తాం? మనము విజయవంతులుగా నిలబడతాం. అయితే ఎందుకు మన జీవితంలో విజయము లేదంటే, ఎందుకు ప్రతిసారి ఓడిపోతున్నావు నువ్వు? ఎందుకు ప్రతి విషయంలో నువ్వు ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నావంటే, మరి దానికి సంబంధించింది ఎందుకు ఇలా అవుతుందని ఒకసారి ఆలోచించినవా? అసలు కారణం ఏంటి అంటే, నీవు దేవుని చిత్తం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా నీ జీవితంలో తెలిసి తెలియక ఏదో పొరపాటు చేస్తున్నావు. ఎందుకు నువ్వు దేవుని పర్మిషన్ అడగకుండా ఏదో చేయాలని పరిగెత్తుతున్నావు, అక్కడ ఫెయిల్ అయిపోతున్నావు. ఏదో నీ జీవితంలో మార్చుకోవాలని ఆశపడుతున్నావు, పరిగెత్తుతున్నావు, అది కూడా ఫెయిల్ అయిపోతుంది. ఏదో దేవుని చిత్తం లేకుండా నీ సొంత ఆలోచనల ప్రకారం వెళ్తున్నావు, అందుకే ఫెయిల్యూర్ అయిపోతున్నావు. అందుకే నీ లైఫ్ అంతా ఫెయిల్యూర్. ఎందుకు? ఏం చేస్తే మనం ఇట్లా అవపడతాం అంటే దేవుని బిడ్డలుగా నిలబడతాం? ఇలా మనం ఎలా బ్లెస్ అవుతాం అంటే, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మూలంగానే మనకు విజయము. దేవునికి ప్రార్థించినప్పుడు మన జీవితంలో ప్రతి బంధకాలు తెంచి మనకు విజయాన్ని ఇస్తాడు. మనం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నామంటే అప్పుడు నువ్వు ప్రార్థించాలి. ప్రభువా, అసలు ఈ పని నీ చిత్తం ఉందా? నీ చిత్తం ఉంటే దీంట్లో నాకు విజయం దయచేయి అని నువ్వు ఎప్పుడైతే అడిగి నువ్వు ఆ పని నిమిత్తం పరిగెత్తుతావో అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో విజయం ఉంటుంది. నువ్వు దేవుని చిత్తం అడగకుండా నీకు ఇష్టం ఉన్నట్టుగా, నీకు నచ్చినట్టుగా నువ్వు వెళితే గనక ఆ పనిలో నీకు విజయం రాదు. మరి ఎలా అడగాలి దేవుని చిత్తం అంటే, ప్రభు మూలంగా పుట్టిన వారం కాబట్టి ఆయనకు నచ్చినట్టుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన చెప్పిన విధంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, ఆయన మాటకు లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్తే ఈ లోకమును జయించుదుమాట. ఎప్పుడు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును ఎప్పుడు జయిస్తారంటే, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసముతో దేవుణ్ణి పట్టుకొని ఏ పనైనా నువ్వు చేయడానికి ముందుకు వెళ్తే అందులో నీకు జయమే. ఉద్యోగం రాలేదని భయపడుతున్న ప్రియ సహోదరుడా, ప్రభు అంటున్నాడు, విశ్వాసంతో ప్రభువుని అడిగి నువ్వు ఆ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ప్రియ సహోదరి, నా ఇంట్లో ఈ కార్యాలు లేవు, నా జీవితంలో ఆశీర్వాదాలు లేవని భయపడుతున్న ప్రియ సహోదరి, ప్రభు అంటున్నాడు, నీవు నా యొద్దకు వచ్చి ప్రార్థిస్తే, విశ్వాసముతో ముందుకు వెళ్తే నీకు ఆ విజయము మన విశ్వాసమేనట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మూలంగా మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును. అసలు దేవుని బిడ్డలుగా పుట్టించినప్పుడే మనకు అన్ని విషయాలలో జయాన్ని ఇచ్చి అధికారం ఇచ్చినాడు.
ప్రతి విషయంలో మనకు అధికారం ఉన్నది. దుష్టుడు ఒకవేళ మనకు అడ్డుపడినా వాడిని బంధించగల శక్తి దేవుడు మనకి ఇచ్చినాడు. దుర్మార్గుడు మనకు అడ్డుకంచెలు వేసినా, వాడి కుయుక్తుల ద్వారా, వాడి తలంపుల ద్వారా మనకు అడ్డుగా నిలబడినా, మనకు పెళ్లగించుటకు, విరగొట్టుటకు, నాటుటకు అన్నిటికీ దేవుడు అధికారం ఇచ్చినాడు. అయితే దుష్టుని మూలంగా కాకుండా కొంతమంది సొంత నిర్ణయాల ద్వారా వెళ్ళి అందులో పడిపోతారు. ఇష్టం లేని వివాహాలు చేసుకుంటారు, ఇష్టం లేని జీవితాన్ని బ్రతుకుతూ ఉంటారు, దేవుని చిత్తం లేని దారి గుండా వెళ్తూ ఉంటారు. మరి ఎందుకు వెళ్తున్నావు ప్రియ సహోదరి? ఈరోజు దేవుని చిత్త ప్రకారం వెళ్తే నీ జీవితంలో విజయమే. నీవు జయిస్తూ నీ ఓటమిని పక్కకు నెట్టివేస్తూ నువ్వు విజయవంతంగా ముందుకు వెళ్తావు. నువ్వు ఈ రోజు వరకు దేవుడిని అడగలేదేమో, ఎన్నో ఏళ్ళ నుంచి అనారోగ్యం నిన్ను పట్టి పీడిస్తుందేమో. ఎందుకు వచ్చింది అనారోగ్యము? అసలు ఎందుకు నీ జీవితంలో దేవుడు అనారోగ్యాన్ని అలో చేశాడంటే నువ్వు ఏ పొరపాటు తెలిసి తెలియక చేస్తున్నావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఒకవేళ దుష్టుడు పెట్టుంటే గనక ఖచ్చితంగా దేవుడు దాన్ని తీసేస్తాడు. నువ్వు విశ్వాసంతో నిలబడు. ఆగిపోయిన ఆశీర్వాదాలు మొదలవుతాయి. అసలు జరగవు అనుకున్న కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అసలు ఇంకేం లేదు, అంత యూజ్లెస్ అనుకున్న నిన్ను యూస్ఫుల్గా రెడీ చేసి విజయాన్నిచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలు ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయినారో ఈ వాక్యం వింటున్న బిడ్డలలో వారికి ఉదయంకాల సమయం అందున విజయాన్నిచ్చి, ఆశీర్వాదాన్నిచ్చి, బలాన్నిచ్చి, శక్తినిచ్చి నింపి ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.